ఎలా ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? నేనా? అది మీరు చెప్పాలి. మీరు అసలు చూడడానికి అన్నగారు నెక్స్ట్ నేను అది రెండోది ఓకే, కానీ అది మీరు అనుకుంటే ఓకే, కానీ నేను కాదు. అది నేను అందగాడు అనే దాని మీద మీకు ఒక నిజం పటాపంచలు చేస్తా. నేను చాలా కామన్ మ్యాన్ని అనే ఉద్దేశంతోనే రామ్ గోపాల్ వర్మ గారు నన్ను యాక్టర్ని చేశారు. ఇప్పుడు నన్ను అందగాడని నన్ను బాధ పెట్టద్దు మీరు. నేను కామన్ లుకింగ్ మ్యాన్. అందంగా ఉండేవాళ్ళు వేరే ఉన్నారు, మిగతా హీరోస్ ఉన్నారు. ఆమె కామన్ లుకింగ్ మ్యాన్. ఓకే సార్, ఒక ఆర్జీవి గారు మిమ్మల్ని తీసుకొచ్చారు. అలాంటి టైంలో మీరు ఒక నెగిటివ్ షేడ్స్ కింద వచ్చారు సార్, అంటే ఒక నెగిటివ్ రోల్కి. అది మీకు ఎంతవరకు సమంజసమై అనిపించింది సార్? అది దాంట్లో తప్పే ఉంది. ఫస్ట్ నెగిటివ్ రోల్ చేశాను, తర్వాత నన్ను హీరో అయ్యాను. సో ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్ కదా. సో దట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. ఓకే సార్, అంటే మీకు బైక్స్ కూడా చాలా ఇష్టం, మీరు ఒక రేసర్ కూడా. అందులో ఒక రేసర్ అయ్యండి, సినిమాలో కూడా ఒక రేస్లో మీరు. కాదు సినిమాలో కాబట్టే గులాబీలో బేగాలలో సాంగ్ రావడానికి అలా కారణం బికాజ్ ఆమె ప్రొఫెషనల్ బైక్ రైడర్. కాబట్టి అలా వచ్చింది, కాబట్టి నాకు అది అక్కడ ఉపయోగపడింది. ఒకవేళ సినిమాల్లోకి రాకుంటే బైక్ రేసర్లోనే ఎక్కువ కంటిన్యూ చేసేవారు? అబ్సల్యూట్గా సినిమాల్లోకి రావటం కోసమే నా ప్రతి ప్రయత్నం అండ్ ఆల్ మై ఎఫర్ట్స్ కేవలం సినిమాలో రావడానికే, అది తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఇది కాకపోతే ఇంకేమై ఉండేవాడిని అంటే అది జరగని పని. నేను సినిమాల్లోనే వచ్చి ఉండేవాడిని. సినిమాలో రాకపోతే సినిమా ప్రేక్షకుల్లో ఉండిపోయేవాడిని. ఓకే సార్, ఇంకా ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి? చాలా చేస్తున్నాను, బట్ ఇమీడియట్గా నా రిలీజ్ అయ్యే సినిమా పేరు డిఎం. అది ఈటీవీ విన్ వాళ్ళు అండ్ రాజశేఖర్, సతీష్ అని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్ విల్ బి వెరీ గుడ్ థియేట్రికల్ ఫిల్మ్. ఓకే సార్, ఒకప్పుడు ఒక సినిమా హిట్ అవ్వాలి అని అంటే ఒక సినిమా హిట్ అయితే మంచి క్రేజ్, మంచి బడ్జెట్ వచ్చేది సార్. అలాంటిది ఇప్పుడున్న తరంలో ఎంత ప్రమోషన్ చేసినా, ఎన్ని సినిమాలు హిట్ అయినా కూడా ఆ క్రేజ్, ఆ బడ్జెట్ అనేది రావట్లేదు. దాన్ని మీరు అది నేను ఒప్పుకోను. సినిమా బాగుంటే ఆడుతుంది, సినిమా బాగాలేకపోతే ఎంత పబ్లిసిటీ చేసినా ఆడతాం. సో అప్పుడు ఎప్పుడు సినిమా క్రేజే ఉంది. సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే లేదు. అంతేగాని పబ్లిసిటీ చేయడం వల్ల సినిమా ఆడదు, పబ్లిసిటీ చేయకపోవడం వల్ల ఆడే సినిమా మాందు. ఓకే సార్, మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక 30 years అయింది, అయినా ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? గ్లామర్ సీక్రెట్ ఏంటి? ఇందాక అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వకపోవటం. ఉంది సార్, అమ్మాయి నెంబర్ ఉందట ఇతని దగ్గర. లేదు, నథింగ్. ఇట్స్ థ్యాంక్స్, అది మీ అభిమానం వేయాలి అంటున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఓకే సార్, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్ అది చెప్పే కదా, పెద్ద లిస్ట్ చెప్పాను దాకా. అలా కాకుండా ఇప్పుడు ఇమీడియట్గా రిలీజ్ అయ్యే సినిమా పేరు డిఎం. ఓకే సార్, డిఎం. థ్యాంక్ యూ. ఎస్వి కృష్ణారెడ్డి గారి నుంచి మీరు నేర్చుకున్న విషయం ఏంటి అని? ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే, అది నేర్చుకోలేకపోయాను, ప్రయత్నించాను. అస్సలు కోపం రాకపోవడం అనేది ప్రయత్నించాను, కానీ అది మనకి కష్టం. మీరు ఎప్పుడు శాంతంగా ఉంటారు కదా. అవి నా కోపాన్ని చూడలేదు ఇంకా. అంటే అలా ఆయన దగ్గర వచ్చే కనిపించని కోపం కూడా మానుకోలేకపోయా. ఓకే సార్, అంటే ఇప్పుడు ఒక సినిమాలో మీరు ఒక క్యారెక్టర్, చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు, మీకు సరిపడ్డ క్యారెక్టర్ ఎప్పుడు పడలేదని మీరు ఎప్పుడైనా? నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ప్రతి క్యారెక్టర్ నాకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ విలువ ఇచ్చారనే ఫీల్ అయ్యాను నేను. అది శివ అవ్వచ్చు, గులాబీ అవ్వచ్చు, మొన్న వచ్చిన గాయపడ్డ సింహం అవ్వచ్చు. అంటే ఒకప్పుడు ఆ గులాబీ లాంటి సినిమాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదండి? వచ్చేసింది కదా మళ్ళీ, అందుకనే రావట్లేదు. అది వచ్చేసిన తర్వాత మళ్ళీ చేయకూడదు కదా. ఇప్పుడు నీకు పెళ్ళయింది అనుకో, విడాకులైంది అనుకో, మళ్ళీ అమ్మాయినే చేసుకుంటావా? అది ఆ టైప్ అన్నమాట మనం.